బ్యాక్ టు న్యూస్. గోండు భాష పరిరక్షణతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగించడంపై ఆదిలాబాద్కు చెందిన ఉపాధ్యాయుడు తొడసం కైలేష్ పేరును మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రస్తావించారు. నరేంద్ర మోడీ తనను అభినందించడం జీవితంలో మరిచిపోలేనని కైలాష్ తెలిపారు. రానున్న రోజుల్లో గోండి, కోలం భాషలు సంస్కృతిని పరిరక్షించేందుకు తప్పక కృషి చేస్తానని అంటున్న తొడసం కైలాష్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఈరోజు జరిగినటువంటి ప్రధానమంత్రి మన్ కీ బాత్ నరేంద్ర మోదీ గారు 119వ ఎడిషన్లో ఈరోజు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఆదివాసీ ఉపాధ్యాయుడు తొడసం కైలాస్ గురించి ప్రస్తావన తేవడం, ఆయనను అభినందించడం అనేది జరిగింది. దీంతో ఆదివాసీ ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే కనుమరుగవుతున్న ఏదైతే ఆదివాసీ గోండి కానీ లేదా కోలాంకు సంబంధించిన భాషలు కానీ లిపి కానీ ఇవన్నీ కూడా అంతరించిపోతున్న నేటి రోజుల్లో తొడసం కైలాస్ గారు చేస్తున్న సేవలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఆయనతో ప్రత్యక్షంగా మన్ కీ బాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడారు. ఇప్పటికే కోలం భాషలో పలు పుస్తకాలు కూడా రాయడం జరిగింది. మహాభారత్తో పాటు చిన్నపిల్లల కథలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దీంతోపాటు డిజిటల్కు సంబంధించి మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తారు గోండి భాషలో. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కైలాష్ గారు చెప్పండి, స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీకు ఈరోజు మన్ కీ బాత్లో అభినందించారు. ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు మీరు? నేనైతే చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా ఆదిలాబాద్ పేరు ఒకసారి నేషనల్ లెవెల్లో వచ్చిందంటే నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా గర్వంగా ఉంది. నేను ఇప్పటి వరకు సాంగ్స్ చేశాను, నేను పుస్తకాలు రాశాను. మెయిన్గా నేను రచనలు చేసేవాడిని. రచనలు చేస్తుంటే ఇప్పుడు నాకు ఒక ఫీలింగ్ కలిగేది, ఈ రచనల్ని ఎవరు చదువుతారు, నేటి సమాజంలో అందరు పుస్తకాలు ఎక్కడ చదువుతున్నారు, అందరు ఫోన్లే చూస్తున్నారు కదా అనేది ఫీలింగ్ నాకు కలిగింది. అయితే ఇట్లా కాకుండా ఇట్లా పుస్తకాలు చదవడం, మా గోండిని కొలామి భాషల్ని చదవడం చాలా కష్టమే, ఎవరైనా కానీ అర్థం చేసుకోవడం చాలా కష్టమే. దాన్ని నేను ఏమనుకున్నానంటే, ఒక చదివేది ఏమన్నా, నేను యాపిల్ ఫోన్ కొన్నాను, దాంట్లో యాపిల్ ఇంటెలిజెన్స్ అది మొత్తం రీడ్ చేస్తుంది కదా, మరి ఇటువంటిది మా గోండిలో చేస్తే ఎట్లా ఉంటుంది అని ఒక నాకు ఫీలింగ్ కలిగి సెర్చ్ చేసిన, నెట్లో సెర్చ్ చేసిన, వెబ్సైట్లో చేసేది హేజన్ అనే సాఫ్ట్వేర్తో ఒక యాంకర్ తయారు చేసిన తర్వాత దాని ఒక రీడింగ్ టెక్స్ట్ రీడింగ్ది గూగుల్లో ఉన్న దాన్ని డౌన్లోడ్ చేసుకొని టెక్స్ట్ రీడింగ్ డౌన్లోడ్ చేసి మరి దాంతో రీడింగ్ చేయించిన, నేను సక్సెస్ అయ్యాను. అలా ఒక్కొక్కటి సక్సెస్ అవుతున్న సందర్భంలో నేను కొన్ని కవిత్వాలు రాస్తే, దీనికంటే ముందు కొన్ని చిన్న చిన్న కవితలు అప్పుడు ఒక 2 years కిందట రాస్తే వాటిని పాటల రూపంలో చేద్దామని ఈ మధ్యన ఒక 3 months అక్టోబర్ మంత్లో ఈ సాంగ్స్ ఏఐ సాంగ్స్ జనరేటర్ అనేది వచ్చింది. వెంటనే దాన్ని అడాప్ట్ చేసుకున్నాను. ఇక వెంటనే పాటలు ఒక పాట తయారు చేసిన సక్సెస్ అయినా. అలా నాకు లిరిక్స్లో ఒక పట్టు దొరికింది. అంతకుముందు నేను పాటలు కూడా రాసి పాడిన, నా టోను 2 పాటలు 3 పాటలు పాడిన యావత్మాల్లో అక్కడికి పాడితే నా టోన్ వ్యూస్ సరిగా రాలేదు. నాకు మంచి వాళ్ళని యూత్ని ఇన్స్పైరేషన్ చేసే విధంగా, అంటే ఏ కోయదాదా జోపు నాలే నిమ్మెతేదా పజటల్ వాతోర్ ఓర్ మున్నే విత్తలాతోర్ మరటు బగటగా, అంటే మనం ఎక్కడిదక్కడనే ఉన్నాం, మనం ఇంకా ముందుకు వెళ్తలేము, అందుకని మేల్కొనండి అనే పాట కూడా పాడాను. కానీ ఇంకా చాలా రాశాను. వాటి అన్నింటినీ పాటలు చేయాలంటే అతని మనం కోట్ల రూపాయలు పెట్టాలి. దాన్ని మనం ఈజీగా ఏఐతోని క్షణాల్లోనే మనం ఉన్న టెక్స్ట్తోని క్షణాల్లో ఒక 2-3 minutesలో మనకు పాట అయిపోతుంది. చాలామంది అనుకుంటారు కదా, చాలామంది అనుకుంటారు కదా ఇది దీనికి ఎంత టైం పడుతుంది అనుకుంటారు. కాదు, అంత టైం కాదు. ఒక 2-3 minutes కేటాయిస్తే మన పాట రెడీ అవుతుంది. అంత మంచి టెక్నాలజీని నేను యూజ్ చేస్తున్నాను. ఏఐ టెక్నాలజీకి గత 1.5 year నుంచి నేను యూజ్ చేసి మా భాషని మరి భద్రపరుస్తున్నాం. చాలామంది కూడా ఇప్పుడు మా యొక్క పదాలు కొన్ని అంతరించిపోయినాయి. మా వాళ్ళకి కొందరికి ఈ పదాలకు అర్థం కాదు, అది దానికి అర్థం ఏంటంటారు చాలామంది. అంటే మా పూర్వీకులు ఏదైతే భాష ఉపయోగించారో వాటిని నేను గుర్తు చేసుకొని నేను రాసిన దాంట్లో పొందుపరుస్తున్నాను. టెక్నాలజీ ద్వారా మీరు ఎన్ని సాంగ్స్ని చేశారు? దాంతోపాటు మీ ఆదివాసీ గ్రామాల్లో ఈ సాంగ్స్ అంటే ప్లే అవుతున్నాయా, ఈ వాడకంలో ఉన్నాయా రోజు? చాలామంది కూడా ఇప్పుడు నేటి జనరేషన్ పిల్లలు వేరే సాంగ్స్కు అలవాటు పడ్డారు కాబట్టి చాలామంది చాలా ఉన్నాయన్న, మంచి ఇన్స్పైరేషన్ ఉన్నాయి, యూత్ని మోటివేట్ చేసే విధంగా ఉన్నాయి అని వాళ్ళు చెప్పడంతో నాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా భాషని అభివృద్ధి చేసి భారత రాజ్యాంగంలోని
8వ షెడ్యూల్లో చేర్పించాలని నా యొక్క ఆశయం. ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే మీ భర్తకు ఫోన్ చేశారు, అభినందించారు, ఎట్లా అనిపిస్తుంది? నాకు బాగా హ్యాపీగా అనిపిస్తుంది సార్. చాలా ఆనందంగా ఉన్నది సార్. నరేంద్ర మోదీ అంటే మా సార్కు బాగా ఫ్యాన్. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనని మన్ కీ బాత్లో అభినందించడం జన్మలో మర్చిపోలేనంతగా ఆనందంగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు కైలాష్ గారు. అయితే ప్రస్తుతం అయితే చాలా రకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నాను డిజిటల్కు సంబంధించి. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని టెక్నాలజీని వాడకంలో పెట్టి మ్యూజిక్ కంపోజ్ చేయడంతో పాటు గోండి భాషకు అదేవిధంగా కోలం భాషకు సంబంధించిన వివిధ లిపిలకు సంబంధించిన వాటిపై పరిశోధనలు జరుపుతున్నారు అని చెప్పి కైలాష్ గారు పేర్కొన్న పరిస్థితి. కనపర్సన్ శ్రీనివాస్ HNTV आदिलाबाद। तेलंगाना में आदिलाबाद के सरकारी स्कूल के एक टीचर थोड़ासम कैलाश जी हैं। डिजिटल गीत संगीत में उनकी दिलचस्पी हमारी कई ट्राइबल लैंग्वेज को बचाने में बहुत महत्वपूर्ण काम कर रही है। उन्होंने AI टूल्स की मदद से कोलामी भाषा में गाना कंपोज कर कमाल कर दिया है। वे AI का उपयोग कोलामी के अलावा भी कई और भाषाओं में गीत तैयार करने के लिए कर रहे हैं। सोशल मीडिया पर उनके ट्रैक हमारे आदिवासी भाई बहनों को खूब पसंद आ रहे हैं। स्पेस सेक्टर हो या फिर AI, हमारे युवाओं की बढ़ती भागीदारी एक नई क्रांति को जन्म दे रही है। नई टेक्नोलॉजी को अपनाने और आजमाने में भारत के लोग किसी से पीछे नहीं हैं।